హలో ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ అయితే చూసేసారు కదా. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి ప్లస్ ఆలు కర్రీ అయితే చేసేస్తున్నాము. చూసేయండి. పూరికి పిండి కలుపుకునేటప్పుడు మనం కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు పూరి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బెల్లం చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆయిల్ డీప్ ఫ్రైకి అయితే కావాలి కదా, ఆయిల్ అయితే పక్కన పెట్టేసాము. చూడండి, ఆయిల్ వేడెక్కిపోయింది. ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసాక గట్టిగా అనేది ప్రెస్ చేయకండి, ఇలా పొంగదు. గట్టిగా ప్రెస్ చేశారంటే పొంగదు, హోల్ పడిపోతుంది. దానివల్ల పొంగడం అనేది జరగదు. చూడండి, ఇలా రెండు వైపులా ఫ్రై చేసేసుకున్న తర్వాత మంచిగా కొంచెం ఎర్రగా వచ్చేస్తుంది కదా, అప్పుడు దాన్ని మనం బయటికి తీసేయాలి. చూడండి, నేనైతే తీసేస్తున్నాను. ఇలాగే నెక్స్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆలుకి అయితే మనం కర్రీ కావాలి కదా, కర్రీకి ఆలు అయితే ఇలా తీసేసుకొని బాయిల్ చేసేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్, ఒక 6 చిల్లీస్ అయితే తీసుకున్నాను. మంచిగా కట్ చేసేసుకొని ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎర్రగా అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది ఎర్రగా అయిపోయాక మనం ఒక 5 టమాటోస్ అయితే తీసుకొని ఇది ఫ్రై అయిపోయాక మనం దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే చేస్తాను, చూసేయండి. చూడండి, ఇది మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను టమాటా అనేది వేసేస్తున్నాను. ఈ టమాటా వేసాక మనం దీంట్లో చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చిల్లీస్ అనేది వేసేసాను. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను, తర్వాత పసుపు వేస్తున్నాను. ఇవి వేసాక మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు టమాటో అయితే ఉడకాలి కదా, అందుకోసం టమాటోని కలిపేసి సిమ్ చేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. చూడండి, టమాటో అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ దీంట్లో మనము ఆలు అయితే ఉడకబెట్టి పెట్టాం కదా, దాన్ని పీల్ తీసేసి ఇలా స్మాష్ చేసేసుకొని దాంట్లో అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. చూడండి, నేనైతే యాడ్ చేసేస్తున్నాను. దీన్ని మంచిగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, స్మాష్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని తీసేసుకోవాలి. నేను స్పైసీనెస్ అయితే ఒక 6 చిల్లీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ స్పైసీని బట్టి మీకు ఎన్ని కావాలో అన్నీ యాడ్ చేసుకోండి. చూడండి, నేనైతే ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేశాక మరి మీకు గట్టిగా అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే కొంచెం లూజ్గా ఉంటుంది. సో దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మీకు కావాలంటే దీనిపైన కొత్తిమీర అనేది వేసేసుకొని దీన్ని మూత పెట్టేసేయండి. సిమ్ చేసేయండి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు సిమ్ చేసేస్తే ఇది మంచిగా ఉడికిపోయి మనకు ఆలు కర్రీ అయితే పూరిలోకి రెడీ అయిపోతుంది. చూడండి, నేనైతే కలిపేస్తున్నాను కదా, వాటర్ కూడా పోసేసాను. నెక్స్ట్ మూత అయితే పెట్టేశాను. చూడండి, మనకు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. పూరిలోకి మంచిగా తినేయచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.